గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కి. నీ లైఫ్ లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు. ఇప్పటిదాకా క్వశ్చన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం, లవ్ అడుగుతాం, క్రష్ అడుగుతాం. నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను. ఎందుకు అడుగుతున్నా తెలుసా? నువ్వు అన్ని బ్రోకెనే చేస్తావు కాబట్టి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళిద్దరు. ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి? మమ్మీ యాక్సిడెంట్లో అనిపోయింది, డాడీ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకని? ప్రజెంట్ అయితే నేను అన్న వదిన ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినంటే నేను నమ్మ అసలు. ఎందుకంటే ఫస్ట్ మా అన్నకి కూతురు, తర్వాత బాబు, వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కి. సో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇంకా యూట్యూబర్ కూడా. ఇట్లా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేస్తాడు. తన వీడియోస్ చూసుకుంటే మొత్తం ఎమోషనల్ వీడియోస్ ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు అనమాట, తను ఏమైనా బ్రోకేనా, తను ఏంటి అని. సో ఇవాళ అయితే మన ముందు ఉన్నారు నరేష్ అక్కి. అక్కి ఏంటి అసలు? అంటే ఒక అమ్మాయి పేరు, కానీ చెప్పను అమ్మాయి గురించి. కానీ అక్కి అని తీసేద్దాం అనుకున్నా, కానీ తీసేసే టైంలోనే ఫేమ్ వచ్చింది, తీసేయకుండా అట్లే ఉంచిన దాన్ని. ఓకే, నువ్వు స్టార్టింగ్ యూజర్ నరేష్ అక్కి అని పెట్టేసుకున్నావు? లేదు, టిక్టాక్లో వేరే ఉండే. ఇన్స్టా నాకు తెలియదు. మా ఫ్రెండ్ ముబీన్ అని, వాడు ఇట్లా టిక్టాక్ బ్యాన్ అయిందిరా అంటే, ఇన్స్టాకి వెళ్ళురా, దీంట్లో సెలబ్రిటీస్ ఉంటారు, దీంట్లో కూడా వీడియోస్ చేసుకొని ఆప్షన్ వచ్చిందని అంటే, నాకేం తెలియదు, నువ్వే క్రియేట్ చేయరా అంటే, నేను అప్పుడు ఆ పిల్లతో మాట్లాడుతున్నా అని వానికి తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు బొంబాయిలో ఉంటారు అనమాట. కొంచెం హిందీ నాకు రాదు. వాడు హిందీలో టైప్ చేస్తూ ఉంటే అని కొంచెం తెలుసు. వాడే క్రియేట్ చేసిండు, నరేష్ అక్కి అని పెట్టుకోరా బాగుంటుంది అట్లా అని పెడితే, దాంట్లో రీల్స్ చేసిన, దాంట్లో ఫేమ్ వచ్చింది, అదే అంతే ఉంచిన అట్లా. ఓకే, ఫస్ట్ ఫేమ్ నాకు తెలిసి ఎమోషనల్ నుంచే వచ్చింది. ఎమోషనల్ నుంచే వచ్చింది. ఓకే, అందుకే దాన్ని కంటిన్యూ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు అక్కి ఉందా, వెళ్ళిపోయిందా? లేదా? లేదు. ఎందుకు అంటే నేను అట్లేం చూడలేదు. బట్ జస్ట్ వాడు ఒక్కడే క్రియేట్ చేసిండు. అందరు ఏమనుకున్నారంటే లవర్స్ అని ఉన్నారు అనుకున్నారు, కానీ అట్లేం లేదు. జస్ట్ వాడు క్రియేట్ చేసిండు, నేను ఉంచుకున్నా అంతే. లవ్ ఏం లేదు? లేదు. ఊరికలే, తర్వాత అడుగుదాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళిద్దరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అన్న వదిన ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినంటే నేను నమ్మ అసలు. ఎందుకంటే ఫస్ట్ మా అన్నకి కూతురు, తర్వాత బాబు, వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు. అట్లా వాళ్ళనే చూసుకుంటాం. చిన్న ఉన్నప్పుడేనా? ఉన్నప్పుడు అంటే నేను 10 years అట్లా. అంటే 10 years అంటే నీకు అప్పటికి అంతా తెలుసు? అంతా అంటే కొంచెం తెలుసు అని అంటే, వాళ్ళ ప్రేమ ఇట్లా అమ్మ ప్రేమ అలా ఉంటారా, అదంతా ఏం తెలీదు. అప్పుడు చిన్న ఏజ్ కదా, అట్లా వాళ్ళ ప్రేమ అయితే నాకైతే తెలీదు. అందరు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి? మమ్మీ యాక్సిడెంట్లో అనిపోయింది, డాడీ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకని? అంటే మమ్మీ లేదు, అట్లా సరౌండ్ కాగలేకపోయాడు అట్లా. అప్పుడే అన్నకి లవ్ మ్యారేజ్ అయిపోయింది, అన్న బయట ఉన్నాడు, డాడీ నేను ఇద్దరమే. నేను ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడంట అని తెలిసింది. అప్పుడు అట్లా అయిపోయింది అది. నువ్వు మీ అన్నయ్య? నా అన్నయ్య నేను ఇప్పుడు అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళే నా ఫ్యామిలీ అంతే. అన్నయ్య వదిన ఇద్దరు పిల్లలు అంతే. మమ్మీ యాక్సిడెంట్లో చనిపోయింది అని అంటే సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ అని అంటే మా నాన్న ఆటో నడుపుతాడు అనమాట. అప్పుడు నైట్లో మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళే మూమెంట్లో ఆటో పంక్చర్ అయింది. సో పంక్చరు చేస్తున్న టైంలో సైడ్కుంటే వేరే అనదర్ వెహికల్ వచ్చి గుద్దేసింది అనమాట. రోడ్డు మీద పక్కకి పెట్టేసుకుంటే కూడా? రోడ్డు మీద అంటే వాడు తాగున్నాడా తెలియదు, అదేదో తెలీదు, కానీ అట్లా చెప్పిండు. ఇప్పటికి మేము అదే నమ్ముతున్నాం. మమ్మీ చనిపోయినాక ఎంత డిస్టెన్స్కి డాడీ ఎక్స్పైర్ అయ్యారు సూసైడ్ చేసుకొని? 3 years అనుకుంటా. 3 yearsకి? 3 years. ఓకే. మమ్మీ చనిపోయిన తర్వాత డాడీ 3 yearsకి అని చనిపోయింది. అప్పుడు ఆయనకి కాల్కి ఫ్రాక్చర్ అయిందనమాట. ఆపరేషన్ అయింది కాల్కి. ఇక్కడ ఆపరేషన్ అయితే ఇక చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు. అన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బయట ఉన్నాడు, నేను ఒక్కనే. ఆయనకి నడవడానికి కూడా రాకపోతుండే, మోషన్కి స్నానానికి చాలా ఇబ్బంది అవుతుండే. అది తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నాడు అట్లా. ఓకే, ఇప్పుడైతే అన్న వదినకి పుట్టిన పిల్లల్నే అమ్మ నాన్న ఇద్దరు అంతే. అంతేనా? అంతే. వాళ్ళిద్దరు ఎటు పోలేరు, మళ్ళీ మాకు రిటర్న్ వచ్చేసారు.
ఇప్పుడు నీ లైఫ్లో బాగా ఎమోషనల్ అంటే ఏముంది? లవ్ కాకుండా చెప్పు. లవ్ లేనే లేదు కానీ ఎమోషనల్గా అంటే రీసెంట్గా అంటే నేను రీసెంట్గా షాప్ పెట్టుకున్నాను. అంటే రీసెంట్గా అయిన ఎమోషనల్ ఇది. నేను షాప్ పెట్టుకుంటే షాప్ పైన లోన్ కోసం అని పలానా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోన్ ఇవ్వనన్నారు. ఎందుకు ఇవ్వనన్నారు అంటే నీకు అమ్మా నాన్న లేరు, లోన్ ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేసింది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉండాలంటే మా బ్రదర్ ఉన్నాడు, వదిన ఉన్నది, వాళ్ళు ఉన్నారు కదా అని అంటే వాళ్ళు ఎవరు పని చేయదు, అమ్మా నాన్న ఇద్దరే ఉండాలి కంపల్సరీ అని అంటే అప్పుడే నాకు కళ్ళకి నీళ్ళు తిరుక్కుంటే బయటకు వచ్చేసిన అటు నుంచి. ఎందుకంటే అమ్మ నాన్న లేనిది అసలు లైఫ్లో ఏం కాదా, బ్రదర్ ఉన్నాడు కదా బ్రదర్తోని ఏం కాదా అట్లా అనిపించింది. అట్లా వచ్చేసిన అటు నుంచే సైదా ఏమనుకోలే ఆడ. మరి మొత్తానికి లోన్ ఏమైంది? లేదు అప్లై చేయలేదు. ఇక అమ్మ నాన్న లేదు లోన్ ఇవ్వన్నాడు, ఎందుకు అది అట్లా బయటకు వచ్చేసినాయి. ఓకే. అంటే నీకు ఇన్ని రోజులు ఎక్కడ రిమార్క్ ఎవరు చేయలేదా? లోన్ దగ్గరనే చేస్తే అప్పుడు తెలిసిందా? అంటే నాకు ఇన్ని రోజులు అసలు అమ్మ నాన్న లేనట్టు అసలు ఫీలే లేదు. అట్లా చూసుకున్నాడు, మా అన్నయ్య చూసుకున్నాడు, మా బాబాయ్ వాళ్ళు అందరూ చూసుకున్నారు నన్ను. అమ్మ నాన్న అసలు లేన ఫీలే లేదు నాకు. మా అమ్మమ్మ ఉన్నది, మామయ్యలు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఆ ఫీల్ కలిగేలే నాకు. అట్లా వాడు అట్లా అనేవారికి అమ్మ నాన్న ఉంటేనే ఇస్తా లేకపోతే ఇవ్వనంటే నాకు ఎందుకు బాధ అనిపించింది. అక్కడ సీదా వచ్చేసిన ఆ నుంచి. ఓకే, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా షాప్ పెట్టేసుకున్నావు. అయితే షాప్ పెట్టేసుకున్నా, ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే నడుస్తుంది.